మనం ఉన్న ఎగ్జిట్ వచ్చేసి ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 9. ఈ ఎగ్జిట్ నెంబర్ 9 వచ్చేసి మనకి గట్కేసర్ అంటారు. ఈ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి మనకి ఎగ్జాక్ట్గా మనకి యాదగిరి టెంపుల్ ఏదైతే ఉందో, యాదగిరి గుట్ట, యాదాద్రి టెంపుల్, ఆ టెంపుల్కి ఇక్కడ నుంచి మనము ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. వరంగల్ కూడా మనకి ఇక్కడ నుంచి యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట, వరంగల్ హైవేకి. అంతేకాకుండా మన హైదరాబాద్ ఉప్పల్కి వెళ్ళాలంటే ఈ ఎగ్జిట్ దిగిన తర్వాతనే మనము ఉప్పల్కి రీచ్ అయిపోవచ్చు. హైదరాబాద్లో నెక్స్ట్ బిగ్ రియల్ ఎస్టేట్ హాట్స్పాట్ ఎక్కడ ఉందని చూస్తున్నారా? వెస్ట్ సైడ్లో హైదరాబాద్ కాస్ట్లీ అయిపోయింది, కానీ ఈస్ట్ సైడ్లో ఒక హిడెన్ జెమ్ ఉంది. అది ఏంటంటే గట్కేసర్లో ఉన్న ఎగ్జిట్ నెంబర్ 9. ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూద్దాము. లొకేషన్, కనెక్టివిటీ, గ్రోత్, ఇన్వెస్ట్మెంట్, పొటెన్షియాలిటీ అన్నీ కూడాను. ఎగ్జిట్ నెంబర్ 9 హైదరాబాద్లో ఒక కీ ఎగ్జిట్ అని చెప్పుకోవచ్చు మనం. ఇది డైరెక్ట్గా వరంగల్ హైవేకి, నేషనల్ హైవే 163కి కనెక్టివిటీ ఉంటుందన్నమాట. అంటే ఏంటి, మీరు సిటీ నుంచి డైరెక్ట్గా హైవే నుంచి సిటీకి స్మూత్గా ట్రావెల్ చేయొచ్చు. ఉప్పల్, ఎల్బీ నగర్, పోచారం, ఐటీ హబ్ ఆల్ విత్ ఇన్ రీచబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. కనెక్టివిటీ యాక్సెస్లో చూసుకుంటే కనెక్టివిటీ మాత్రం టాప్ లెవెల్లో ఉంది. ఓఆర్ఆర్ ద్వారా ఎయిర్పోర్ట్కి సిగ్నల్ ఫ్రీ ట్రావెల్ అనేది ఉంటుంది. ఉప్పల్ మెట్రోకి ఈజీ యాక్సెస్ ఉంటుంది, స్టేడియంకి, ఉప్పల్ స్టేడియం కూడా. ఆర్టీసీ బస్సెస్, ఎంఎంటీఎస్ కనెక్టివిటీ కూడా అవైలబిలిటీలో ఉంది. డైలీ కమ్యూట్ ఈజీ కాబట్టి ఫ్యూచర్లో డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఐటీ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అనేది ఇక్కడ ఎట్లా ఉందో చూద్దాము. ఎగ్జిట్ నెంబర్ 9కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే నియర్ బై ఐటీ గ్రోత్ అనేది పోచారంలో ఇన్ఫోసిస్ ఉంది, జెన్పాక్ట్ అని, ఇంకా సమ్ అదర్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి సింగపూర్ టౌన్షిప్ అని చెప్పేసి చాలా బాగా డెవలప్ చేశారు. ఐటీ కంపెనీస్ ఇక్కడ, ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడ స్టే చేయడానికి ప్రిఫర్ చేస్తారు చాలా వరకు. సో రెంటెడ్ డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే హెచ్ఎండిఏ, డిటీసీపీ ప్లాట్స్ ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి ఈ ఏరియాలో. విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీస్ కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ప్రైజెస్తో పోలిస్తే మనకి వెస్ట్ హైదరాబాద్తో పోలిస్తే కంపేర్ చేస్తే చాలా రీజనబుల్గా ఇక్కడ దొరుకుతున్నాయి. ఎగ్జాంపుల్గా అంటే మనకి ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే 3 to 5 yearsలో డబుల్ ఛాన్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి అనేసి మనము, అంటే లొకేషన్ బట్టి ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యూచర్లో బిగ్గెస్ట్ బూస్ట్ ఇచ్చేది ఏంటంటే దీనికి రీజనల్ రింగ్ రోడ్ ఒకటి, అంటే RRR. ఈస్ట్ హైదరాబాద్లో ఐటీ ఎక్స్పెన్షన్ అవుతే ఇండస్ట్రియల్ క్యాడర్స్ కూడా డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా అయ్యే అవకాశం ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఎగ్జిట్ నెంబర్ 9ని నెక్స్ట్ గ్రోత్ హబ్గా మార్చేస్తాయి మనకి. ఇంకా కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. లేఅవుట్స్ హెచ్ఎండి అండ్ డిటీసీపీ అప్రూవ్డ్ ఉన్న దాంట్లో మాత్రమే ప్లాట్ కొనాలి. ఈ ఏరియాలో జీపీ లేఅవుట్లో ప్లాట్ కొనొద్దు. ఓఆర్ఆర్కి డిస్టెన్స్ వెరిఫై చేసుకోండి. మనకి ఏదైతే వెంచర్లో కొంటామో దాంట్లో రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ కొంచెం చూసుకోండి. ఇవన్నీ అంటే బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకుండా కొంచెం స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే గట్కేసర్ ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 9 ఉందో, ఈరోజు ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి హై పొటెన్షియల్ రావడానికి గ్రోత్ ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ మిస్ అవ్వకుండా ఉంటుంది. మీకు ఇలాంటి రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.